వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఇప్పుడు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో షర్మిల ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీతో కూడా చేతులు కలిపారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వైసీపీ మహిళా నేతలు ఆమెను టార్గెట్ చేయడం, మొన్ననే వైఎస్ఆర్ కుటుంబ ఆస్తి వివాదాల గురించి కొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు షర్మిల. ఏకంగా వారిని కుక్కలతో పోల్చారు. దీంతో వైసీపీ నేతలు సైలెంట్ కావాల్సి వచ్చింది. తాజాగా మావిగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రోజాతో పాటు వరదు కళ్యాణి మాట్లాడుతున్నారు. సాధారణంగా శాసన మండలిలో విధానపరమైన మాటలు చెబుతుంటారు వరదు కళ్యాణి. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. చాలా పద్ధతిగా మాట్లాడతారని మంచి పేరు ఉంది. వైసీపీ మంచి మహిళా నాయకురాలు అని పేరు తెచ్చుకున్నారు. ఒకానొక దశలో ఆమె శాసన మండలిలో వైసీపీ పార్టీ పక్ష నాయకురాలిగా వ్యవహరిస్తారని ఆ మధ్యన ప్రచారము నడిచింది. బొత్స అనారోగ్యానికి గురి కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటారని పొలిటికల్ వర్గాల్లో టాక్ వచ్చింది. అయితే ఆయన స్థానాన్ని వరదు కళ్యాణితో భర్తీ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో బలమైన ప్రచారం జరిగింది. అయితే అనవసరంగా ఇప్పుడు షర్మిల విషయంలో వరదు కళ్యాణి మాట్లాడిస్తున్నారు. రోజా ఏం మాట్లాడినా ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అటువంటిది ఆమెతో కలిసి ఇప్పుడు వరదు కళ్యాణి మాట్లాడుతూ ఉండడం, అది కూడా షర్మిలపై మాట్లాడిస్తూ ఉండడం మాత్రం ఎంత మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏమాత్రం తప్పుడు వ్యాఖ్యలు చేసినా ప్రజల్లో తప్పుడు నాయకురాలిగా ఆమెకు ముద్ర పడడం ఖాయం.